కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీఫైనల్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్క్ ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటి వరకు వాన తగ్గుతుందా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. కాగా ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించామన్నారు. లేదంటే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపే అవకాశం ఉంది. ఇక ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే మ్యాచ్ రద్దు కానుంది. ఈ క్రమంలో సూపర్ 8 లో టేబుల్ టాపర్ గా ఉన్న టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఒక్క ఓటమి లేకుండా గ్రూప్ 1 లో భారత్ టాప్ లో ఉండగా గ్రూప్ 2 లో ఇంగ్లాండ్ 2వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కు తోడు ఎక్కువ పాయింట్స్ తో భారత్ ఫైనల్ కు చేరనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, ఇండియా ఇంగ్లాండ్ మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. వర్షం కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఏంటి మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? వాళ్ళు 2 hours టైం ఇస్తుంది అండ్ మినిమం 10 hours ఆడాలా. 10 hours లో డిసైడ్ చేస్తే ఓకే. అదర్వైజ్ బెటర్ రన్ రేట్ లో బెటర్ దెన్ ఇంగ్లాండ్ ఉంది. సో ఆటోమేటిక్లీ మన ఇండియన్ ఫైనల్ కి వెళ్ళిపోతుంది. అండ్ బట్ నా ఉద్దేశం ఏమంటే ఈ రోజు మ్యాచ్ ఆడి మనం గెలవాలని అగైన్స్ ఇంగ్లాండ్. ఎందుకంటే 2022 వి లాస్ట్ టు ఇంగ్లాండ్. సో హోప్ఫుల్లీ వర్షం తక్కువ పడి మ్యాచ్ ఆడాలని నేను. అంటే మోహన్, మ్యాచ్ రద్దయితే ఏం జరగనుంది? మ్యాచ్ రద్దు అవుతే డెఫినెట్లీ ఇండియన్ టీమ్ విల్ గో టు ఫైనల్ అని. బికాస్ మన రన్ రేట్ బెటర్ దెన్ ఇంగ్లాండ్ ఉన్నది అండ్ వీఆర్ టాప్ ఇన్ ద పూల్ అండి. అండ్ హోప్ఫుల్లీ ఇండియా విల్ మూవ్ ఇన్ టు ఫైనల్. మ్యాచ్ రద్దు అవుతే బికాస్ ఆఫ్ రెయిన్. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వెదర్ ఎలా ఉంది? అక్కడ వాన ఎక్స్పెక్టేషన్ ఉన్నది. డెఫినెట్లీ వాన తక్కువ అవుతే డెఫినెట్లీ వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసినాక అట్లీస్ట్ మినిమం 10 hours అని ఆడాలా. ఆడితే మనం డెఫినెట్లీ ఆ 10 hours డిసైడ్ చేయొచ్చు. బట్ మ్యాచ్ రద్దు అవుతే బికాస్ ఆఫ్ రెయిన్ ఇండియా విల్ మూవ్ ఇన్ టు ఫైనల్. అంటే వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించనున్నట్టు అంటున్నారు. లేదంటే మరి 10 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళ టైం స్లాట్ చేసింది అండ్ అట్లీస్ట్ మినిమం 10 hours 10 hours డిసైడ్ అవుతుంది. బట్ ఛాన్స్ లేదనుకోండి, వాన ఎక్కువ పడితే డెఫినెట్లీ ఇండియా విల్ మూవ్ ఇన్ టు ఫైనల్స్. ఓకే, అంటే ఎలా ఉంది ఇప్పుడు? ఇండియా డైరెక్ట్ ఫైనల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలా ఉండబోతోంది? డెఫినెట్లీ ఇండియా యాజ్ అ ఛాంపియన్ సైడ్ మనం ఆడాలని చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ హోప్ఫుల్లీ ఈ వరల్డ్ కప్ కూడా మనకి గెలవచ్చు. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకుండా డెఫినెట్లీ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో రావాలా. అండ్ రోహిత్ శర్మ యాజ్ అ కెప్టెన్ ఫామ్ అండ్ మంచి స్పిన్నర్స్ ఉన్నారు. కుల్దీప్ యాదవ్ అండ్ బుమ్రా చాలా మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనకి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. సపోజ్ రన్ అవుతే వీఆర్ గోయింగ్ ఇన్ టు ఫైనల్స్. అంటే మోహన్ గారు, ఒకవేళ 10 hours మ్యాచ్ జరిగితే అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? 10 hours చాలా మంచి గేమ్ అండి. బట్ ఫస్ట్ 10 hours మాక్సిమం రన్స్ చేయాలా. అట్లీస్ట్ మినిమం 100 runs ప్లస్ చేస్తే మనము కంటైన్ చేయొచ్చు ఇంగ్లాండ్ ని. అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ మ్యాచ్. 10 hours మ్యాచ్ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు. కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీఫైనల్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్క్ ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటి వరకు వాన తగ్గుతుందా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. కాగా ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించామన్నారు. లేదంటే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపే అవకాశం ఉంది.
ఇక ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే మ్యాచ్ రద్దు కానుంది. ఈ క్రమంలో సూపర్ 8 లో టేబుల్ టాపర్ గా ఉన్న టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఒక్క ఓటమి లేకుండా గ్రూప్ 1 లో భారత్ టాప్ లో ఉండగా గ్రూప్ 2 లో ఇంగ్లాండ్ 2వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కు తోడు ఎక్కువ పాయింట్స్ తో భారత్ ఫైనల్ కి చేరనుంది.